ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కుర్తీస్కి యోక్ పార్ట్లో డిజైన్స్ ఎలా వేసుకోవాలో థ్రెడ్తో ఈరోజు చూపిస్తాను. ఫస్ట్ డ్రా చేసుకున్నానండి. ముందుగా ఫ్లవర్స్కి ముడికుట్టు వేసుకున్నాను. ఆ తర్వాత స్టెమ్స్ నుంచి స్ట్రైట్ లైన్లా ఒక స్టిచెస్ వేసుకున్నాను. మీకు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం 3 లైన్స్కి సేమ్ అలాగే గ్రీన్ కలర్ థ్రెడ్తో లైన్స్ అలా వేసుకోవాలండి, స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ నీడిల్కి 2 లైన్స్ దారం ఎక్కించి ఫస్ట్ ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలండి. నెక్స్ట్ తర్వాత సెకండ్ లైన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మధ్యలో నుంచి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు మధ్యలో నుంచి నీడిల్ తీసి మళ్ళీ వెనక వైపు స్టిచ్ వేసుకోవాలి కిందకి. తర్వాత ఆ స్టిచ్ అనేది కదలకుండా మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ షేప్ వస్తుంది. ఇప్పుడు ఆ మధ్యలో గ్యాప్ ఉంది కదండి, అందులో ఒక చిన్న స్మాల్ బీడ్ ఉంటుంది కదా, అది వేసి స్టిచ్ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కూడా సేమ్ ప్యాటర్న్ అండి. ఒక ఫ్లవర్ నేను గీసాను కదా, సేమ్ అదే స్టిచ్ అంటే ఒకే రకమైన స్టిచ్తో మనం ఎన్ని విధాలుగా డిజైన్స్ అనేది వేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తున్నాను. సేమ్ ఇప్పుడు కూడా సేమ్ అలాగే అదే స్టిచ్తో అదే కుట్టుతో మనం ఏంటంటే ఫ్లవర్ డిజైన్ చేస్తున్నానండి. చూడండి అంత బాగుందో. ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. ఫ్లవర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సెంటర్లో ఒక చిన్న గోల్డ్ కలర్ బీడ్ వేసి వెనక్కి తిప్పి స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూపిస్తున్నది ఈ కుట్టు కూడా అండి. ఇది ఒక్కటి వస్తే మనకి చాలా వరకు మనం కుర్తీస్ మీదకి కానీ ఏదైనా బ్లౌజెస్కైనా ఏదైనా మనం బ్యాక్ నెక్కి డిజైన్స్ చాలా వేసుకోవచ్చండి. ఈ ఒక్క స్టిచ్తో చాలా బాగుంటుంది. ఇది కూడా ఒకసారి చూడండి. ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్గా స్టిచ్ వేసుకొని అటు ఇటు వీ షేప్ వచ్చేటట్టు స్టిచ్ వేసుకున్నాను. అది మళ్ళీ పైకి రాకుండా ఒక నాట్ వేసేసుకున్నాను, ముడి వేసేసుకున్నాను. ఇప్పుడు సింపుల్గా ఒక గోల్డ్ కలర్ బీడ్తో ఆ సెంటర్ పార్ట్ని పెట్టేసి ఒక ముడిలాగా వేసేసుకున్నాను వెనక్కి తిప్పి. ఇప్పుడు ఇదే స్టిచ్ యూస్ చేసి నెక్స్ట్ ప్యాటర్న్ పెద్దది గీస్తున్నాను చూడండి. అది ఎలా గీస్తున్నానో ఎలా స్టిచ్ వేస్తానో చూడండి. ఈ క్రాఫ్ట్స్ స్టిచ్చెస్ ఇవి మాకు మా స్కూల్ డేస్లోనే నేర్పించారండి. అంటే మేము 90s కిడ్స్ అంటారు కదా, సో ఆ బ్యాచ్ అనమాట మేము. మా 8th 9th ఆ టైంలో మాకు క్రాఫ్ట్స్ పీరియడ్ అని ఉండేవండి అప్పుడు. సో అప్పుడు ఒక్క పీరియడ్లో మాకు క్రాఫ్ట్స్ నేర్పించేవాళ్ళు. మాకు ఇంకా ఇప్పటికీ ఇవి గుర్తున్నాయి అంటే చిన్న చిన్న స్టిచ్చెస్ ఇవన్నీ మాకు గుర్తున్నాయి అంటే మా క్రాఫ్ట్ టీచర్స్ ఎంత ఎఫర్ట్ పెట్టి మాకు చెప్పేవాళ్ళంటే మేము కూడా అంతే ఇంట్రెస్ట్గా. ఇప్పుడున్న మెటీరియల్స్, ఇప్పుడున్న అవి థ్రెడ్స్ ఇవన్నీ అంత ఉండేవి కాదు. ఉన్న ఆ ఉలెన్ థ్రెడ్తోనే మాకు అన్నీ నేర్పించారు. మేము కూడా అప్పుడు చాలా ఇంట్రెస్ట్గా మాకున్న ఈ ఒక్క క్రాఫ్ట్ పీరియడ్లో మంచిగా నేర్చుకోవాలి అని ఉండేది. ఏవైనా క్రాఫ్ట్స్ ఐటమ్స్ ఏమైనా లేకపోతే ఫ్రెండ్స్ షేర్ చేసుకునే వాళ్ళం. ఇంకా లేకపోతే మా క్రాఫ్ట్ మేడమే కొన్ని ఐటమ్స్ ఇచ్చి ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పేవాళ్ళు. ఆ రోజులు మళ్ళీ తిరిగి రావు. అలా అని మనం బ్యాక్కి వెళ్ళిపోవాలని అనుకున్నా వెళ్ళలేము. సో ఏంటి అంటే ఇప్పుడు ఆ రోజుల్లోనే మాకు ఇవన్నీ నేర్పించారు అని మేము అనుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
ఇలా టోటల్‌గా అన్ని లైన్స్ ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకొని అలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్కొక్క లైన్‌కి లాస్ట్‌లో బీడ్స్‌ని స్టిచ్ చేసుకుంటున్నాను. సేమ్ సెంటర్‌లో కూడా అలాగే గోల్డ్ కలర్ బీడ్‌తో స్టిచ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.